హాయ్ ఫ్రెండ్స్, శాంసంగ్ S6 లైట్ ట్యాబ్లెట్ ఈరోజు చూద్దాం. ఇది మా అమ్మాయి కోసం తీసుకున్నాను. మా అమ్మాయి ఎడ్యుకేషన్ పర్పస్ అని ఈ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాను నేను. ఇది మామూలు టైంలో అయితే కాస్ట్ వచ్చేసి 33,000 వరకు ఉంటుంది, 30,000 వరకు. కానీ ఆఫర్లో ఇప్పుడు రేట్ తగ్గిపోయింది, 19,000 ఉంది. ఇది ఒకసారి చూద్దాం. ట్యాబ్లెట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇది ట్యాబ్లెట్, ఇది తర్వాత ఛార్జరు 15 వాట్ ఛార్జర్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు. తర్వాత దీని స్పెషాలిటీ ఏంటంటే S పెన్ ఉంటుంది. S పెన్ ఓపెన్, దాన్ని కూడా వాడదాం. ఇంకా పిన్ను, ఇవి డాక్యుమెంట్స్, ఇంతే, ఇవే ఇస్తారు. ఇంకా ఇదంతా హ్యాలోనే. ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, S పెన్ను అయితే మనకి బాక్స్ పక్క పెట్టేద్దాం. ఓన్లీ పీస్ ఒకటి చూద్దాం. ట్యాబ్లెట్ ఓపెన్ చేయగానే చాలా స్లిమ్ లుక్ ఉంటుంది. చూడండి, 7mm థిక్నెస్ ఉంటుంది. ఇది ఈ శాంసంగ్ ట్యాబ్లెట్ అందరికి క్వాలిటీ కూడా బాగుంటుంది. అందుకే ఈ 7mm థిక్నెస్ ఉంటుంది. ఇక పోర్ట్ విషయానికి వస్తే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, 2 స్పీకర్స్, డాల్బీ సౌండ్ వస్తుంది. ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. SD కార్డు, ఇది సిమ్ వేరియంట్ కాదు, ఇది ఓన్లీ వైఫై వెర్షన్. ఇది అట్లాగే సౌండ్ పెంచుకునేది, తగ్గించుకునేది, నాయిస్ క్యాన్సిలేషన్ సౌండ్. ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి, ఇది ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా. ఓకే, దీని స్పెసిఫికేషన్ ఇది ఆన్ చేసి చూద్దాం. ట్యాబ్లెట్ ఎలా ఉంటుంది. లుక్ చాలా బాగుంటుంది. ఇది TFT స్క్రీన్ అన్నమాట. బ్రైట్నెస్ కూడా బాగుంటుంది, ఎంతనే పెట్టుకోవచ్చు. ఇది ఈ ట్యాబ్లెట్ మన మొబైల్తో కనెక్ట్ చేయొచ్చు అనమాట. దీని సిమ్ వేరియంట్ కాదు, సిమ్ ఉన్న వెర్షన్ కూడా తీసుకోవచ్చు. కానీ నాకు అంత అవసరం లేదని చెప్పి సిమ్ వేరియంట్ తీసుకోలేదు. దీన్ని ఎలా చేసుకుంటే ఉంటుంది, అన్ని ఆప్షన్స్ ఉంటుంది దీంట్లో. సేమ్ మన మొబైల్ దీన్ని కనెక్ట్ చేస్తే మన మొబైల్ నుంచి యాప్స్ అన్నీ కూడా ఏమేమి ట్రాన్స్ఫర్ అవ్వాలనేది దీంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అట్లాగే వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్, బిజినెస్ పర్పస్ చాలా బాగుంటుంది. అది అన్ని యాప్స్, పిల్లలకి డ్రాయింగ్ కానీ, అంటే అబోవ్ 10th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి 9th 10th నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అలా వాళ్ళ వరకు చాలా బాగుంటుంది. ప్రీమియం ట్యాబ్లెట్ ఇది. మన మొబైల్ ఫోన్లో ఎలా ఉంటాయో అన్ని దీనికి కనెక్ట్ అయిపోతుంది కాబట్టి సేమ్ మన మొబైల్ ఫోన్లోనే ఉంటుంది అనమాట. మనం ఏ మొబైల్ అయితే కనెక్ట్ చేస్తామో ఆ మొబైల్లో ఉంటుంది. అయితే దీని స్పెసిఫికేషన్ వచ్చేసేటప్పటికి ఇది 10.4 ఇంచ్ స్క్రీన్ అన్నమాట, TFT స్క్రీను. బ్యాక్ కెమెరా వచ్చేసి 8 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP కెమెరా. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లో కెమెరాస్ పెర్ఫార్మెన్స్ అయితే అంత బాగోదు. జస్ట్ వీడియో కాల్ మాట్లాడుకోవడానికి, చిన్న చిన్న స్నాప్స్ తీసుకోవడానికి తప్పితే ట్యాబ్లో అయితే మనం కెమెరా క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు, ఏ ట్యాబ్ అయినా సరే. నెక్స్ట్ 4GB ర్యామ్ ఉంటుంది దీంట్లో. అట్లాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 704 mAh. 70 బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 7040 mAh ఉంటుంది. 15 వాట్ ఛార్జింగ్తో ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు దీనికి. కానీ దీంట్లో చాలా బాగా వస్తుంది వీడియోస్, క్లారిటీ బాగా వస్తుంది. ఎక్కువ టైం వీడియో చూసినా సరే మనకి బ్యాటరీ పర్సంటేజ్ చాలా తగ్గదు, చాలా తక్కువ అవుతుంది. అట్లాగే దీని రిలీజ్ డేట్ వచ్చేసి 2020లో రిలీజ్ అయింది. ఇది వెయిట్ 467 grams ఉంటుంది. Android 10 నుంచి 13 వరకు అప్డేట్స్ నడుస్తుంది. ఇది మెమరీ వచ్చేసి 64GB, 120GB వేరియంట్స్ ఉంటాయి. దీన్ని 64GB ట్యాబ్ ఇది. అట్లాగే దీనికి SSD అప్ టు 1 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. SSD స్లాట్ అప్ టు 1 TB వరకు కూడా మనం ఎక్స్టెండ్ వేసుకోవచ్చు దీంట్లో ట్యాబు. అట్లాగే దీంట్లో S పెన్, మెయిన్ ఏంటంటే S పెన్ అన్నమాట. దీంట్లో ఈ స్టూడెంట్స్ కోసం ఏదైనా ఆన్లైన్ క్లాస్ కానీ, ఏదైనా బుక్ రీడ్ చేస్తున్నప్పుడు కానీ S పెన్ తోటి ఈజీగా మనం ఏదైనా PDF ఫైల్ చదువుతున్నా సరే కూడా S పెన్ వాడచ్చు అనమాట. ఏదైనా PDF ఫైల్ చదువుతున్నప్పుడు దాన్ని కాపీ చేయొచ్చు.
అట్లాగే మన ఎస్పెన్ ఎంత రైటింగ్ చేసుకోవచ్చు. ఇలాగా రైట్ చేసుకోవచ్చు, కలర్ కూడా మార్చుకోవచ్చు. ఈ స్టూడెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ బాగుంటుంది. అందుకని ఇది మోస్ట్ ట్రెండింగ్ ట్యాబ్లెట్ అన్నమాట ఇది. అంటే మరీ హై కాస్ట్లోకి వెళ్ళొద్దు అనుకుంటే ఈ సామ్సంగ్ ట్యాబ్లెట్ అనేది బాగుంటుంది. కానీ గేమింగ్కి అయితే అంత ఉండదు, పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. నేనైతే గేమ్ ఇప్పుడు వాడలేదు దీన్ని. గేమింగ్కి అయితే నాకు అంత ఐడియా అంత ర్యామ్ బట్టి చెప్పేయచ్చు మనం. 4GB ర్యామ్ కాబట్టి ర్యామ్ ప్లస్ ఉన్నా సరే దానివల్ల అంత ఇది అనిపించదు. గేమింగ్కి అయితే ఇది అంత సూటబుల్ కాదు. కాకపోతే ఎడ్యుకేషన్ పర్పస్, బిజినెస్ బిజినెస్ పర్పస్ చాలా బాగుంటుంది. అట్లాగే దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కొన్ని ఉంటాయి. ఈ పీనాప్ అని రకరకాల యాప్స్ ఉంటాయి. దీంట్లో డ్రాయింగ్ వేసుకునే యాప్ అని. దీంట్లో పిల్లలకి డ్రాయింగ్కి బాగుంటుంది. సపోజు దీన్ని డ్రాయింగ్ చేయాలంటే కలరింగ్ చేయొచ్చు అనమాట. జస్ట్ బ్రష్ ఈ విధంగా కలర్ వేయచ్చు. పెయింటింగ్ వర్క్స్ చాలా బాగుంటుంది అది. పిల్లలకి అలాగే కొంచెం గ్రాడ్యుయేట్స్ కూడా ఇది ఈజీగా వాడుకోవచ్చు. దీన్ని ల్యాప్టాప్లో కూడా వాడుకోవచ్చు. యాక్సెసరీస్ వాడుకుంటే ల్యాప్టాప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఎస్ పెన్ తోటి మనం రైటింగ్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని సపోర్టింగ్ యాప్స్ కూడా ఉంటాయి. యాప్స్ ద్వారా నోట్స్ రాసుకోవచ్చు. పీడిఎఫ్ ఫైల్ ఉన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంగ్త్ అయిపోద్ది. సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ సెట్టింగ్స్లో మొత్తం ఇలా ఉంటుంది సేమ్. దీన్ని మన డెస్క్టాప్ మోడ్లో కూడా మార్చుకోవచ్చు. డెక్స్ అనే యాప్ ఉంటుంది. దీని నుంచి మొబైల్ కనెక్ట్ చేయొచ్చు. మొబైల్ ఇది కాపీ చేయొచ్చు. అట్లాగే ట్యాబ్లెట్ ఇది డెస్క్టాప్ కూడా మనకి పేరింగ్ చేయొచ్చు. సేమ్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. నేనైతే ఈ ట్యాబ్ గురించి సింపుల్గా చెప్తున్నాను. ఇది తీసుకోవచ్చా లేదా అంటే ఎడ్యుకేషన్ పర్పస్ మన పిల్లలకు కావాలంటే ది బెస్ట్ యాప్. ఇది మా అమ్మాయి కోసం అయితే తీసుకున్నాను. చాలా యూజ్ఫుల్ అనిపించింది నాకైతే. మీరేమైనా ట్యాబ్ తీసుకోవాలంటే దీన్ని ట్రై చేయండి. గేమింగ్ కోసం అయితే అంత ఇది ఉండదు. కాకపోతే ఎడ్యుకేషన్ పర్పస్, బిజినెస్ పర్పస్ అయితే నెంబర్ 1 ట్యాబ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.